అందరికీ నమస్కారం అండి. నా పేరు మధురిమ వడ్నాల. సో వాస్తు గురు ఛానల్ కి అందరికి వామ్ వెల్కమ్. సో మనతో పాటు కల్లం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ఈజ్ అ వాస్తు కన్సల్టెంట్ అండ్ అమెరికా పర్యటనలో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఇంట్లో ఫర్నిచర్ వాస్తు గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక ప్రతాప్ రెడ్డి గారు. సో ఇంట్లో మనం చిన్న చిన్న మార్పులు చేర్పుల వల్ల బెడ్ అలైన్మెంట్ ఎటువైపు పడుకోవాలి చిన్న చిన్న వాటి వల్ల సో 80% ఆఫ్ వాస్తు కరెక్షన్స్ చేసుకోవచ్చు అన్నారు. సో ఇంటి గురించి సరే వీఆర్ హ్యాపీ, బట్ ఆఫీసుల్లో ఫర్నిచర్ వాస్తు డస్ ఇట్ షో ఎనీ ఇంపాక్ట్? 200% అండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఎక్కడ కూర్చుంటాం, ముఖ్యంగా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆఫీసెస్ నేను చాలా వరకు వెళ్ళి ఉన్నా, షేరింగ్ ఆఫీస్ ఎక్కువ ఉన్నదండి. అంటే ఇండిపెండెంట్ ఆఫీసెస్ కంటే షేరింగ్ ఆఫీసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ షేరింగ్ ఆఫీస్ ముఖ్యంగా నేను నిన్ననే రాత్రి అంటే నేను మా మిత్రుడు ఒకరుండే వాళ్ళ ఆఫీస్ వెళ్ళిన్నా. అక్కడ మా షేరింగ్ అంటే స్ట్రిప్ అనేది అంటారు. ఇక్కడ స్ట్రిప్ అంటే 1 by 1 మనకు షాప్స్ ఇండియాలో షాప్స్ ఉన్న మాదిరిగా స్ట్రిప్ టైప్ ఉన్నాయి. అందులో స్ట్రిప్లో ఎక్కడ కూడా అండి అట్లీస్ట్ మినిమం ఈస్ట్ అన్నా నార్త్ అన్నా ఓపెన్ ఉండాలంటే దారి ఉండేటట్టు చూసుకోండి. లేకుంటే లేదు అంటే రెండింటి మధ్యలో ఉన్నటువంటి మీరు ఏ విధంగా పూరి మాదిరిగా అయిపోతుంది. ప్రెస్ చేయటమే తప్ప ఇంకా ముందు బయటకు వచ్చేది ఉండదు. మీ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవుతుంది. అట్లనే ఆఫీసెస్ లో తీసుకుంటున్నప్పుడు మీరు ఎటువైపు ఉంటున్నారు, ఎటన్నా ఉండండి మెయిన్ డోర్ కొద్దిగా పార్టీషన్స్ కానీ ఏదైనా వీలైనంత వరకు ప్రాపర్ ఓరియంటేషన్ అంటే మీరు కూర్చున్నది సౌత్ వెస్ట్ లో కూర్చుంటున్నారా నార్త్ వెస్ట్ లో కూర్చుంటున్నారా సంబంధం లేదండి. నా అబ్జర్వేషన్ ఎంతసేపు చేస్తున్నారంటే మీరు టేబుల్ గోడకేసి వాల్ వైపు వేసి మీరు ఎప్పుడు కూడా వాల్ వైపే చూస్తున్నారు. మీ వైపు బ్యాక్ అంటే మీరు కూర్చున్నప్పుడు ఈస్ట్ ఫేస్ చేసినప్పటికీ నార్త్ చేస్తున్నప్పటికీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు బ్యాక్ వెస్ట్ కి సౌత్ కి ఓపెన్ పెట్టి కూర్చుంటున్నారు. ఆ విధంగా చేయకండి. మీ ముందు ఓపెన్ స్థలం ఉండేటట్టు దిశ ప్రాపర్ ఉండేటట్టు అంటే ఓరియంటేషన్ ఆఫ్ ద టేబుల్ బాగుండేటట్టు బ్రహ్మాండమైన రిజల్ట్స్. మీరు ఎక్కడ కూర్చుంటున్నారు అన్నది అసలు మర్చిపోండి. మీరు సౌత్ వెస్ట్ లో కూర్చుంటున్నారా, నార్త్ వెస్ట్ లోనా, నార్త్ ఈస్ట్, సౌత్ బస్ మీ ముంగర ఎంత ఓపెన్ స్పేస్ ఉంది. ఇది ఇంట్లో మీరు వర్క్ చేసేటప్పుడు అదే చూసుకోండి. కాబట్టి నేనేం చెప్తానంటే ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ ఆఫీస్ ఇండిపెండెంట్ ఉంటే చాలా మంచిది. లేకుంటే ఫ్లోర్ వైజ్ ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ కుదరకుంటే మీరు ఏ బ్లాక్ అయితే తీసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ అగైన్ మీరు వెస్ట్ ఫేసే తీసుకోండి. ఎందుకంటే సూర్యుడు వస్తారు మీ ఆఫీస్ షేరింగ్ ఆఫీస్ అయినప్పటికీ. అంటే ఇది ఎలా చూడాలి అంటే అమెరికాలో ఇండియాకి ఇప్పుడు కంపేర్ చేయండి. మీరు ఇండియాలో అపార్ట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీకు అర్థం కావడానికి నేను చెప్పడం జరుగుతుంది. అమెరికాలో ఏ విధంగా కన్ఫ్యూజ్ కాకండి. ఇండియాలో కనుక అపార్ట్మెంట్ కొంటే మనం వెస్ట్ ఫేస్ తీసుకుంటే సూర్యుడు ఇంట్లో పడతాడు, రైజింగ్ సన్ అంటారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే కొందరు ఈస్ట్ ఫేస్ అని తీసుకుంటున్నారు. అగైన్ ప్రాబ్లం ముంగడ వేరే వాళ్ళు ఉంటున్నారు కదా. సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు ఉండదండి. మీ కష్టం అంటే ఇక్కడ నేను ఎప్పుడైనా శాస్త్రంగా ఏం చెప్తామంటే మీకు మన న్యాచురల్ సపోర్ట్ కూడా అవసరం వస్తుంది. మీరు ఎట్లయినా తెలివికల్లోలు కాబట్టి బిజినెస్లోకి వస్తారు అన్ని విధాలుగా. బట్ నేచర్ మనం ఉంటున్న ఆఫీస్ కూడా సపోర్ట్ చేస్తే సక్సెస్ రేటు చాలా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి. For more updates, please follow Vastu Guru channel.